సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చేసినాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు గైస్, అన్న హ్యాపీ బర్త్డే మీద ఒక్క వీడియో చేయండి అని. అండ్ గైస్ అది కూడా అనుపమ ఫోటో పెట్టేసి అండ్ పెట్టాను. వీడియో చాలా అమేజింగ్ వచ్చేసినాయి. అనుపమ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా వీడియోకి లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలని మీకు గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని అండ్ టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను, వాటర్ మార్క్ అవన్నీ ఉండదు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనకు ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇమేజే ఇస్తాను. ఓకే, సో ఆ ఇమేజ్ అండ్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా యాడ్ ఇచ్చుకోండి. ఇదే ఇమేజ్ని నేను వీడియోని మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే సింపుల్గా 25 సెకండ్స్ పెట్టేశాను. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, సో పెట్టేసి అండ్ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గైస్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ మీరు ఎవరి ఫొటోస్ని అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. అన్నీ కూడా మన ఫొటోస్ అన్ని ఫుల్ స్క్రీన్లో అయ్యి ఉండాలి. ఓకే, సో ఫుల్ స్క్రీన్ అయ్యి ఉండొచ్చు అండ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బేసిక్లీ నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. లాస్ట్ టైం ఒక ఫోటో సెలెక్ట్ చేశా అండ్ లేదు ఆ ఫోటోనే మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో అనుపమ ఫోటోనే ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తా. ఓకే, లాస్ట్ సేమ్ వేరే ఫోటోని సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఇంకో ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, మీకు ఇష్టం వచ్చినట్టయినా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్, నో ప్రాబ్లం. ఓకే, సో అక్కడ నుంచి నేను ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. అనుపమ ఇమేజ్నే, మన అనుపమ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా. అండ్ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా కానీ, అదే ఫోటోనే కాదు ఏదైనా కానీ మీకు ఏది బాగా అనిపిస్తే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లాస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ లేదు వేరేది మారుద్దాంలేండి. ఓకే, సో మార్చేసి ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ద సేమ్ టైం కిందికి వస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది, మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళండి, ఇక్కడ రౌండ్ షేప్ను సెలెక్ట్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. కొంచెం ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోండి మీ ఇమేజ్ని. ఓకే, సో క్రాప్ చేసుకొని పర్ఫెక్ట్గా అందులో యాడ్ చేసుకోండి, మీ ఫోటో ఎంత ఉందో అంత. ఓకే, సో యాడ్ ఇచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కింద ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకే, సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి పర్ఫెక్ట్గా మనకు అక్కడ ఏదైతే ఉందో ఆ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ రౌండ్ సర్కిల్లో కరెక్ట్గా మీకు ఇచ్చేసి ఉంటాయి. ఓకే, సో కరెక్ట్గా దాని మీదనే లేకుండా కొంచెం చుట్టుకారం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి. అండ్ ఇంకా ఈ ఇమేజ్ని వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో డ్రాగ్ చేసుకొని అండ్ ఇంకా మీకు ఇష్టం వచ్చినంత మీరు అడ్జస్ట్లు కూడా కరెక్ట్గా చేసుకున్న తర్వాతనే మీరు పర్ఫెక్ట్గా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను ఈ విధంగా పెట్టేశాను. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది ఇంకా నేమ్ రావాలి. ఓకే, లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి రండి. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో నేను యూజ్ చేసిన టెంప్లెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే అవైలబుల్ ఉంటుంది గాయస్, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ టెలిగ్రామ్ ఛానల్కి రీడెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఐడి ఈశ్వర్ టెక్. ఓకే, సో కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అట్ ద సేమ్ టైం మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ బేస్ని ఫుల్గా ఒక 66 అలా పెట్టుకోండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు కాపరేట్ ఇష్యూ వల్ల. అండ్ ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎక్కడ సాంగ్స్ ఉన్నాయనుకుంటే అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో నేను ఒక సాంగ్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో సాంగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను అన్నీ కూడా సెట్ అయిపోయాయి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఓన్లీ నేమ్ కావాలి, అక్కడ ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్ని అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో నాకు ఇష్టం వచ్చిన నేమ్ను ఒకటైతే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన బోల్డ్ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని కిందికి వస్తే మళ్ళీ సేమ్ ఆప్షన్, మళ్ళీ ఇక్కడ చూడండి టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇందులో మనకు ఫుల్గా డ్రాగ్ చేయండి. ఫుల్గా డ్రాగ్ చేస్తే టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకా మీరు కొంచెం సైజ్ తగ్గించుకొని మీకు ఎంత కావాలంటే అంత ఈ లెవెల్లో కింద పెట్టేసి అండ్ మనకు ఇక్కడ నుంచి చూడండి పర్ఫెక్ట్ ఏ విధంగా వచ్చేసింది. ఓకే ఫైన్, సో ఇంకా మీకు కావాలనుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఇచ్చేసి ఇంకా మన కిందికి వస్తే ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్స్ని అందులోకి వచ్చేసి మీకు నేమ్ అంటే లైటింగ్ నేము, సో మీకు ఇష్టం అంతా మీరు అడ్జస్ట్లు అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా మనకు బేసిక్లీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫైనల్గా ప్లే చేద్దాం. సో వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది గాయస్, అంతా కంప్లీట్గా వచ్చేసింది. వీడియో నచ్చితే అందరూ వీడియోకి లైక్ చేయండి, పైన షేర్ ఆప్షన్ ఉంది దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, సెలెక్ట్ అయితే చేసుకొని కింద సేవ్ యాజ్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే వితిన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.